ఆ ఆనంద రూపిణి, ఆ ప్రేమ రూపిణి రాధ అన్నారు. ఇందులో అందరి దయ కంటే కావాల్సిన దయ ఎవరిది? ఇప్పుడు ప్రేమ యొక్క దయే కావాలి మనకి. అది ఉంటే అన్నీ సాధించవచ్చు, అది లేకపోతే ఏది సాధించలేం. కానీ భగవంతుడి దగ్గర మౌలికంగా ఉన్నటువంటి గొప్ప విషయం అంటే ప్రేమ అండి. ఆ ప్రేమే అమ్మవారు. భగవంతుని ప్రేమకు పేరు ఉన్నది, మీకు తెలుసో లేదో. భగవంతుడి ప్రేమకి దయ అని పేరు. భగవంతుడి దయ చూపించకపోతే ఏమీ లేదు. కనుక భగవంతుడి ప్రేమనేమంటారు? కరుణ. కానీ భగవంతుడి ప్రేమ రూపం అంటే అర్థం ఏంటి? కరుణ. ఇప్పుడు చెప్పండి, రాధాదేవిని ఆశ్రయించకపోతే కృష్ణుడు దొరకడంటే ఆయన కరుణ లేకపోతే ఆయన దొరకడు అని అర్థం ఇక్కడ. కనుక రాధాదేవిని ఒక పాత్రగా పురాణాల్లో వెతకడం కాదు, తత్వతః చూస్తే రాధాదేవి పరమాత్మ యొక్క ప్రేమస్వరూపిణి, ఆనందస్వరూపిణి. కనుకనే రాధాదేవిని ఆశ్రయిస్తే మీకున్న కాసింత కృష్ణ ప్రేమ పెరుగుతుంది. ప్రేమస్వరూపిణి కదా, పెంచుతుంది. అది పెంచుతున్న కొద్దీ ఆనందం లభిస్తుంది. కానీ కృష్ణ భక్తి వల్ల ఆనందం అనొద్దు, కృష్ణ భక్తియే ఆనందం. ఆ ప్రేమలో ఆనందం ఉందండి ఇక్కడ. కానీ పరమాత్మ యొక్క ప్రేమ నీ వైపు ప్రసరిస్తుంది. అది తెలియాలి అంటే నీకు ప్రేమ ఉండాలి. అంటే ప్రేమ రూపిణి ఆవిడ, ప్రేమ రూప అన్నప్పుడు ఇటు అటు కూడా ప్రేమ ఉండాలండి. ప్రేమ లేనివాడు ప్రేమను గుర్తించలేడు. ఇవేమి సినిమా డైలాగుల్లో కనిపిస్తాయి, ఇలాంటి విని పాడిపోయి ప్రేమ శబ్దాలో ఉంది. ఒక విధంగా ప్రేమ లేనివాడు ప్రేమను గుర్తించలేడు. కానీ నీకు కాసింతైన ప్రేమ ఉంటే ఆయన ప్రేమను తెలుసుకోగలరు. అంటే అర్థం ఏంటి? నీకు కాసింత ప్రేమ పుట్టాలన్నా ఆయన ప్రేమ ఉండాలట. ఇదే తిరకాసులా అనిపించవచ్చు, ఒక మాట అటు ఇటు తిప్పి చెప్తూ ఉంటే బాగున్నట్టుంటుంది, కానీ అర్థం కాదు. ఆ విషయం అర్థమైంది. ఇక్కడ గమనించవలసింది, ఈశ్వరుడి కరుణ లేనిది భక్తి పుట్టదు, భక్తి లేనిది ఈశ్వరుడి కరుణ పుట్టదు. పెద్ద చిక్కొచ్చింది కదా. చెట్టు లేనిది విత్తనం లేదు, విత్తనం లేదు చెట్టు లేదు అంటే కొన్ని రిడిల్స్ అండి, ఇవి ఇలాగే ఉంటాయి ఇక్కడ. మరి ఇందులో భావం ఏమిటి అంటే, ఆయన కారుణ్య విశేషం నీ పుణ్యం వల్ల కాసింత రగిలితే ఏది నివురులో నిప్పులాగా నువ్వు అలా నిర్లక్ష్యం చేసేవనుకో ఆ నిప్పు కూడా నివురైపోతుంది. ఆ రవ్వలాగా నీలో ఉన్న కాసింత భక్తి ఉందా లేదా? ఉందండి. అప్పుడప్పుడు అదే వచ్చింది బాధ. అప్పుడప్పుడు ఎందుకు కదా, అది మళ్ళీ బూడిదైపోకుండా అది జ్వలించాలి, ఆ జ్వాల పెరగాలి. అది ఆ కాసింత ప్రేమ నీలో ఉంటే అప్పుడు ఆ ప్రేమతోనే పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన తన కరుణని మరింత వర్షింపజేస్తాడు, నీలో ప్రేమ పెరుగుతుంది. ఆ కరుణతోనే ఆయన పొందగలవు. ఆయన కరుణ లేనిదే ఆయన పొందలేవు. యమైవేష భృణితే తేన లభ్య. ఆయన నిన్ను ఎంచుకోవాలి, ఎంచుకుంటే కరుణ తప్ప మరొకట్లేదు. అదే భగవంతుడు అంటేనే దయాస్వరూపుడు. ఆయన దయ వల్లే ఈ ఉనికి ఉంది, ఈ మనికి ఉంది. ఆయన దయ వల్లే జ్ఞానం, ఆయన దయ వల్లే మోక్షం. కానీ ఆయన దయ లేనిది ఏదీ లేదు. ఇది జ్ఞాన మార్గమైనా భక్తి మార్గమైనా దీన్ని అంగీకరించుతుంది. ఈశ్వర కారుణ్యమే అన్నారు ఇక్కడ. అంటే ఒకే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్ర లేదా హిరణ్య గర్భ కృష్ణ రూపాలుతున్నాడు. అక్కడ 5 అయినప్పుడు శక్తి కూడా 5 అయింది. కనుక ఈ పంచశక్తుల గురించి చెప్పినదే దేవి భాగవతం. మీరు దేవి భాగవతంలో చూస్తే పరమేశ్వరుడు యొక్క పంచశక్తుల్ని చెప్పారు ఇక్కడ. అందులో చివరిది రాధాదేవి. రాధాదేవికి పైన మరొకట్లేదు, ఎందుకంటే నిండికి మూలంగా కనబడుతుంది. అందుకే రాధాదేవి ఒక శక్తి కాదయ్యా, అనంత శక్తుల కలయికే రాధాదేవి. అక్కడి నుంచి అన్న శక్తులు ఆవిర్భవించాయి. అందుకే ఏ తత్వమైనా సులభంగా అర్థమవుతుంది, కానీ రాధాతత్వం అంత తేలిగ్గా అర్థం కాదు. అర్థమవడం మొదలైందా బ్రతుకు ముక్తికి దగ్గరుందని అర్థంట. అదే బ్రహ్మదేవుడు తన ఆయువు ప్రకారం 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే అమ్మవారి కాలి కొనగోరు చూడగలిగాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు తన వయస్సు తన లెక్కల ప్రకారం, మన సంవత్సరాలు కాదు, ఆయన సంవత్సరాల లెక్క ప్రకారం చేస్తే 6000 సంవత్సరాలు చేస్తే ఏం దొరికింది అంతే. అయితే కొందరు షడ్వర్షం అంటే కొందరు 60 వర్ష శాస్త్రం అన్నాడు, 60,000 సంవత్సరాలు చేశాడు అయ్యా అన్నాడు. ఇది ఇంకా బాగుంది. 60,000 సంవత్సరాలు చేసేట చేస్తే కాలి కొనగోరు చూపించింది. ఏడ్చాడు ఇదా అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఇంత కష్టమయ్యా ఇక్కడ సాధన చేస్తే, నీకో చోటు చెప్తాను, అక్కడికి నేను వస్తాను, అప్పుడు ఆవిడ సులభంగా దొరుకుతుంది. ఆ చోటు పేరు బృందావనము అని చెప్పాడు. ఏ లోకంలోనూ తేలిగ్గా దొరకనటువంటి రాధాదేవి కృప దొరికే చోటు బృందావనం. అయితే తద్దృష్టితో వెళ్ళిన వాళ్ళకి దానికోసం తహత ఉండాలి, తపన ఉండాలి. నటన రూపమైన భక్తి సరిపోదు. సహజ స్వాభావికమైన భక్తికి తప్పకుండా రాధాదేవి అనుగ్రహం లభిస్తుందండి. కానీ బృందావనంలో ఆ తల్లికి ప్రధానమైన స్థానం ఇచ్చాడు. ఎందుకంటే భక్తి భూమికి బృందావనం మొదటి రోజు నుంచి చెప్తూ వచ్చాం. మొట్టమొదట భాగవత మహాత్మ్యం చెప్పినప్పుడు నారదుల వారు వచ్చినప్పుడు బృందావనం భక్తి భూమి అని చెప్పుకున్నాం. అక్కడే ఉంది ఆవిడ. భక్తి అంటే ఏమిటి? ప్రేమే. ప్రేమకు మరొక పేరే భక్తి. భగవంతుడి ప్రేమను కరుణ అన్నారు, భక్తుడి ప్రేమని భక్తి అన్నారు. అటు ఇటు ప్రేమే, అవునా లేదా?
ఎందుకంటే ఆయన ఎక్కడో పైన ఉన్నాడు, ఆయన నుంచి నీ మీద కురిసింది అంతే కదా. పైన ఉన్నాడు అంటే అర్థం అతీతంగా ఉన్నాను అర్థం, అంతేగాని ఆకాశం ఎప్పుడు ఉంటాం కాదు. ఇక్కడ త్రిగుణాలకు అతీతం, 3 శరీరాలకు అతీతంగా నీలో ఉన్నాడు. అతీతమైనది ఎప్పుడు పైన అన్నాడు అంటాం, అంతేగాని పైన భగవంతుడండి అని పైకి చూస్తే కింద లేడనా. అతీతం అని అర్థం. అతీతం అంటే నీకంటే పైన ఉన్నది, నీకంటే అధిగమించి ఉన్నది. అధిగమించి ఉన్న తత్వం నుంచి నీపై కరుణ కురియాలి. పైనుంచి కింద కురిసేదాన్ని ధార అంటారు కదా అయ్యా అన్నాడు ఇక్కడ. మరి నీ నుంచి అటు వెళ్ళాలి కదా, అప్పుడు ధార తిరగబడాలన్నాడు ఇక్కడ. ధారా రాధా అన్నాడు ఇక్కడ. అంతే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాధా అంటే ఏకాగ్రంగా విన్న వాళ్ళకి ఒక్క నిర్వచనం, భగవద్ అభిముఖమైనటువంటి ప్రేమధారయే రాధా. భగవద్ అభిముఖమైన చిత్తవృత్తి అంతే ఇక్కడ. ఎవరి చిత్తవృత్తి ఈశ్వరాభిముఖమై ఉంటుందో, అంటే ప్రపంచం వైపు తిరగడం, పరమాత్మ వైపు తిరగడం రెండున్నాయి. ఎడమొహం పెడమొహం. ప్రపంచం వైపు తిరిగేవంటే ఆయన వైపు కాదు, అటు తిరిగేవంటే ప్రపంచం వైపు కాదు. అయితే మనం అటు ఇటు తిరుగుతుంటాం. అటే తిరిగిన దాన్ని ఏమనాలి అంటే రాధ అనాలి. రాధకి కృష్ణుడు తప్ప మరొకటి లేదండి ఇక్కడ. అటువంటి కృష్ణ ప్రేమస్వరూపము. అది రాధ దయ అంటే దయే రాధనైనా అన్నాడు ఇక్కడ. రాధమ్మ దయ కాదు, దయే రాధ. ఎవరి దయ? పరమాత్మైన కృష్ణుని యొక్క దయ, ప్రేమ. అదే రాధాదేవిని మీరు ధ్యానిస్తున్న కొద్దీ మనలో భక్తి రూపమైన ప్రేమ పెరుగుతుంది. కృష్ణుని యొక్క ప్రేమ మన వైపు వర్షిస్తుంది. కానీ అటుకి ఇటుకి సంధానంగా ఉన్నటువంటిది ఆ రాధాదేవి.